అంతరిక్ష యవనికపై భారత్ మరోసారి తన సత్తా చాటింది. నమ్మినబంటూ పిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా డిఆర్డీఓకు చెందిన ఇమిశాట్తో ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన మరో 28 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్షల్లో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఉదయం 9:27 నిప్పులు కక్కుతూ నింగికెగిసిన పిఎస్ఎల్వి C-45 చేపట్టిన పనిని దిగ్విజయంగా పూర్తి చేసింది. Can you hear the roar? इस समय आपको वहां से निकलने वाली आवाज का अनुभव हो रहा होगा और हमारे ఈ ప్రయోగం కోసం ఆదివారం ఉదయం 6:27 ప్రారంభమైన కౌంట్ డౌన్ 27 గంటల పాటు కొనసాగి 9:27 పిఎస్ఎల్వి నింగికెగిసింది. ఈ ప్రయోగం ద్వారా డిఆర్డీఓ రూపకల్పన చేసిన ఇమిశాట్ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టారు. 436 కేజీల ఎమిశాట్ శాటిలైట్ను 749 కిలోమీటర్ల ఎత్తులో నిర్ణీత కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇది రక్షణ రంగానికి ఉపయోగపడనుంది. ఇమిశాట్తో పాటు అమెరికాకు చెందిన 24 నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్కు చెందిన ఉపగ్రహాలను 504 కిలోమీటర్ల ఎత్తులో నిర్దేశిత కక్షల్లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. और ये विहंगम दृश्य इस समय जो रॉकेट है इन 4 स्टेप ऑन और मुख्य रॉकेट को लेकर आकाश की ओर अग्रसर हो रहा है. పిఎస్ఎల్వి C-45 ప్రయోగం ద్వారా నిర్దేశిత కక్షల్లో ఇస్రో 3 పేలోడ్లను తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఇస్రో రూపొందించిన ఆటోమేటిక్ ఇండికేషన్ సిస్టమ్ నౌకల కదలికలపై సమాచారం ఇవ్వనుంది. రేడియో అమెచ్యూర్ శాటిలైట్ కార్పొరేషన్ రూపొందించిన ఆటోమేటిక్ ప్యాకెట్ రిపేరింగ్ సిస్టమ్ రేడియో తరంగాల సమాచారాన్ని తెలపనుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించిన అడ్వాన్స్డ్ రీట్రేడింగ్ పొటెన్షియల్ అనలైజర్ ఫర్ లోనోస్పియరిక్ స్టడీస్ పరికరం ఐనోస్పియర్ పొడపై పరిశోధనలు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ 3 పేలోడ్లను పిఎస్ఎల్వి విజయవంతంగా నిర్దేశిత కక్షల్లోకి చేర్చింది. Strap-on burnout will be announced shortly to you. ये स्ट्रैप ऑन का पृथक्करण करीब